నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. కార్యక్రమంలో భాగంగా ఎంపీగుంట మండలంలో మరికొమ్మదిన్న గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ మరికొమ్మదిన్న గ్రామం పెద్ద ఎత్తున మైనార్టీలు నివసించేటువంటి గ్రామం. మరి ఈ రోజున ఎన్నికల బరిలో ఉన్నటువంటి అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక దుష్ప్రచారం చేస్తున్నాం. ఎన్ఆర్సీ సిఏఏ ఇవి అమలు చేస్తూ మన ఆస్తులు లాక్కొని అంటే మైనార్టీల ఆస్తులు లాక్కొని దేశం వదిలించేటువంటి పరిస్థితుల్లోకి ప్రభుత్వాలు ఉంటాయని గతంలో కూడా ఇదే కూటమి అధికారంలో ఉండింది బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ. 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక ముస్లిం కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కల్పించబడాల, అటువంటి పరిపాలన కొనసాగల. పోగా ముస్లిం కుటుంబాల్లో ఉన్నటువంటి పేదలకి దుల్హన్ పథకం కింద కావచ్చు, దుకాన్ మకాన్ పథకం కింద కావచ్చు, రోష్నీ పథకం కింద కావచ్చు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేటువంటి కార్యక్రమం కావచ్చు నిర్విరామంగా జరిగింది, అమలు చేసి చూపించినాం. అదే రకంగా హజ్ హౌస్ నిర్మాణం చేపట్టినాం. ఈ రోజున హజ్ హౌస్ నిర్మాణం ఎక్కడ కూడా ఒక ఇటుకు పెట్టినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వ హయాంలో. అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ఇచ్చినాం. ఈ రోజున ఆ గౌరవ వేతనాన్ని 5,000 10,000 రూపాయలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అర్హులైనటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఖాళీలుగా నియమిస్తామని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో ప్రకటించడం జరుగుతోంది. ఏదైతే దుల్హన్ పథకం ఉందో 1,00,000 రూపాయలు చేసేటువంటి పరిస్థితులకి మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళకి సాయం చేస్తామని చెప్పేసి మా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున మేము మాటిస్తాం. ఖచ్చితంగా అమలు చేస్తే మరి ఈ రోజున మైనారిటీలందరూ కూడా ఆయన మాట వినే పరిస్థితి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి మాట వినే పరిస్థితి కానీ లేదు. ఎందుకంటే అదే ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులను అమలు చేయడంలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 25 మంది ఎంపీలు అందిస్తే ఈ రాష్ట్రంలోని ప్రజలు ప్రత్యేకించి మైనారిటీలు గంపగుత్తిగా ఆయనకు మద్దతు తెలిపితే అంతమంది ఎంపీలు ఎంపిక కాబడితే అంతమంది ఎంపీలు కూడా ఇదే బిల్లులకి మద్దతు తెలిపినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీలో బీఫామ్ తీసుకొని ఆ పార్టీ మద్దతు తెలిపినటువంటి బిల్లులకు వ్యతిరేకంగా ఇవి మంచి బిల్లులు కాదని మాట్లాడుతున్నటువంటి ఒక అభ్యర్థి ఆలోచన విధానము అసలు ఒంటి మీద స్పృహ ఉందా లేదా ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు, మైనార్టీలు ఆలోచన చేసుకుంటున్నారు. అంటే వీళ్ళని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం, వీళ్ళని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం, మత ఛాందస్సవాదుడుగా ఆలోచించేటువంటి కార్యక్రమం. ఒకసారి ఆలోచన చేసుకోండి. గ్రామీణ ప్రాంతం పోతే ఇప్పుడు వస్తే నాకు తోపు పెట్టించుకుంటాము, తప్పేం కాదు. వాళ్ళు గౌరవిస్తారు, మేము గౌరవించుకుంటాం. మాకు కూడా వాళ్ళ ఆచార సాంప్రదాయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాము, వాటిని గౌరవిస్తాము కూడా. అవసరమైతే కొద్ది మేరకు ఆచరించైనా కూడా మంచిది కాబట్టి ముందుకు పోతాం. అది ఒకరినొకరికి గౌరవించుకునేటువంటి ఒక పద్ధతి ఈ సెక్యులర్ కంట్రీలో. అటువంటి పరిస్థితుల్లో ఈ అభ్యర్థి గ్రామీణ ప్రాంతానికి వస్తే కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కొట్టినట్టాడు, బొట్టు పెడితే చేయి చూపిస్తాడు. ఒకసారి గౌరవించుకునేటువంటి ఒక పద్ధతి ఈ సెక్యులర్ కంట్రీలో. అటువంటి పరిస్థితుల్లో ఈ అభ్యర్థి గ్రామీణ ప్రాంతానికి వస్తే కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కొట్టినట్టాడు, బొట్టు పెడితే చేయి చూపిస్తాడు. ఒకసారి రథోత్సవంకి వచ్చినాడు, మనం పెట్టుకున్న కోపం రథోత్సవంలో కూర్చొని తేర్లు అయినాడు అని చెప్పేసి బొట్టు పెడితే పాప పరిహార నిమిత్తం మక్కాకు పోయి వచ్చినాడు. ఇటువంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరమా ఆలోచన చేసుకోమంటున్నాడు సమాజం, ప్రత్యేకించి మైనారిటీలు ఆలోచన చేసుకోండి. ఇదే మరికొమ్మదిన్న గ్రామంలో గతంలో ఒకసారి పీర్ల పండుగ సందర్భంగా అల్లరు జల్లరేగేటువంటి పరిస్థితి ఉంటే మేము కట్టడి చేసినాం. ఈ ప్రాంతంలో నిలబడి మరీ చెప్తాము, అటువంటి ఘటనలు జరగకుండా మేము కాపాడుకుంటాం. అందరూ మా వాళ్ళని బాగుంటుంది. అంతే స్థాయిలో కదిరిలో కూడా వినాయక నిమజ్జనం ఏదైతే టెన్షన్ వాతావరణం లేదో ఈ రోజున అందరూ కలిసి ప్రశాంతంగా గణేష్ నిమజ్జనము ఉత్సవాలు జరుపుకునేటువంటి పరిస్థితుల్లో హిందూ ముస్లింలు అందరూ కలిసి బతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మత ఛాందస్సవాదులు ఎన్నిక కాబడితే వాళ్ళ అవసరాల కోసం మాట్లాడేటువంటి మాటలు ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నము, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచన ఏమాత్రం నెరవేరదు. ఎందుకంటే ముస్లిం సమాజం చాలా చైతన్యమైనటువంటి సమాజం, చాలా బాధ్యతగా ఆలోచన చేసేటువంటి సమాజం ఈ నియోజకవర్గం. కాబట్టే చెప్తున్నాను, ఏమారు వాళ్ళు ఈసారి తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీ జనసేన కూటమిని కానీ
గెలిపించేటువంటి పరిస్థితుల్లో అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలుపుని అందించబోతున్నారు. ఆ గెలుపులో ప్రధాన భూమిక మైనార్టీలు ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వచ్చే రోజుల్లో అది నిరూపితమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తద్వారా ఎవరైనా ఇటువంటి వ్యక్తులు, అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, లేదంటే ఇంకొక కమ్యూనిటీ కావచ్చు, మతాన్ని అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టి రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లను దండుకుందామని ఆలోచన ఖచ్చితంగా అయ్యో రామా అన్న రాకపోయినా ఎవరికి వేస్తారు? ఫ్యాన్ గుర్తుకేయాలమ్మా. చల్లకి ఫ్యాన్ గుర్తుకేయాలమ్మా. చంద్రారెడ్డి అన్న ఫ్యానే పడతానడా సరే కూర్చోవడమే మీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా పులిరా. నిన్న ఫ్యాన్ గుర్తు ఓటు వేయించాలా? పొద్దున్న 6 గంటలకు పొద్దున్న 6కే పోవాలా? ఎవరికి మంది ఓటు? మేమంటే ఎవరు గుర్తు జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్ముడు జగను. చెప్పిన మాట అభివృద్ధి జరుగుతాము. మొదటిసారిగా ఉన్నాయి హాస్పిటల్స్, మొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అనేది దేశానికి మంచి ఈ 4 సంవత్సరాల కాలంలోనే కొడుకున్నది కొడలు వేసుకుంటారుగా తప్పక చెడలు. తీసుకోబా
కొంచెం నువ్వు మూవ్ ఆన్ కాదు కొంచెం బాగున్నావునా ముందు పోనా కట్టడమే మీ ఎజెండో గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా సీతా బలిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో చిరమే ఇవ్వాలన్నది జగను ఎజెండో జాగాలోనే మేము ఉండేది నుంచి మేము ఎమ్మ పార్టీని అనగదొక్కేసినారు అంత అనగదొక్కేసినారు అప్పుడు అంత నాయకులంతా ఇప్పుడు వచ్చేది ఆయమే పోండి వచ్చేది ఆయమే పోండి రాహుల్ గాంధీకి ఇందిరా గాంధీకి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మీ ఇందిరమ్మ పార్టీ తమ్ముడుతో ఖచ్చితంగా వేళ ఓటు మీ ఇందిరమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఓటు కంపల్సరీ ముందు పా ముందు పా లెఫ్ట్ ఓవరు రైట్ ఓవరు రైట్ పోయేవారు రైటే పోండి రాహుల్ గాంధీ గుడ్ గుడ్ कांग्रेस अब्दुल्ला बेटा मैं बड़ा बेटा छोटा बेटा वो दाना दाना से क्या दो
पुराने संजय पूरी नब्बे में समाचार बीजेपी बैठना है तो जरूर 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 अच्छा क्या बात कुछ का बिल्डर नहीं ఈరోజు పాము మీ వెనకనే ఉంటాను ఇందిరమ్మ పార్టీ పాత పార్టీ ప్రతి నెల 12,000 వస్తుంది మహాలక్ష్మి పథకం ప్రతి ఇంటికి ఓటేయండి అవకాశం ప్రతి ఇంటికి అవకాశం ఏంటి అందుబాటులో ఉంటాను మీకు అవకాశం అందుబాటులో ఉంటాను 12,000 వస్తుంది మహాలక్ష్మి పథకం ప్రతి ఇంటికి ఓటేదమ్మా ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు కాంగ్రెస్ పార్టీ వేయండి అవకాశం ఏంటమ్మా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా షాహీన్ అనే వ్యక్తికి ఓటేయాలమ్మా రెండు ఓటు కాంగ్రెస్ మీ ఇల్లు ఇచ్చిన రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పార్టీ వేయాలమ్మా ఎమ్మెల్యే ఓటు నాకు వేయండి ఎంపీ ఓటు షాహీన్ అనే వ్యక్తి నిలబడ్డాడమ్మా ఆయనకు వేయాలి రెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీ వేయమ్మా అదే అదే ఇందిరమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు రిజర్వేషన్లు ఈ ఇండ్లు అన్ని ఇచ్చిన పార్టీ అర్థం గుర్తు కోటేళ్ళమ్మా ఎమ్మెల్యేగా నాకు వేయండి ఎంపీ ఓటు షాహీన్ అనే వ్యక్తికి వేయాలి రెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నెల మహాలక్ష్మి పథకం కింద 8,333 రూపాయలు మీ ఇంటికి వస్తారు 4,000 పెన్షన్ వస్తుంది మంచి పథకాలు ఉన్నాయి వేల ఓటే కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు పెన్షన్ మీకు సరేనా మీ ఇందిరమ్మ పార్టీ ఖచ్చితంగా రెండు ఓట్లు కాంగ్రెస్ వేయండి. ఈరోజు కదిరి మున్సిపాలిటీలో 6వ వార్డులో ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దళితవాడలో ప్రచారం చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పార్టీ వస్తేనే మా దళితులందరికీ న్యాయం జరుగుతుంది. ఇందిరమ్మ హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మాకు ప్రతి ఒక్కరికి 5 సెంట్లు ఇచ్చినారు. ఆ ఇండ్లలోనే మాకు నిర్మాణం కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క రెండు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ రెండు పార్టీలు కూడా మాకు చేసింది శూన్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే మేము ఈసారి అందరం కూడా ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్పి ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తోడుగా వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు కళ్లకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే नाम बोलिए मुबारक
ఎన్నికుండండి అని ముఖ్యంగా ఈ ప్రచారము గత 15 రోజుల నుంచి కందికొండ వెంకట ప్రసాద్ని గెలిపించే నిమిత్తము ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు నిజాంగల్లి కాలనీలో ప్రచారం మొదలుపెట్టినాము. ముఖ్యంగా ప్రచారం చేయడం ముఖ్య కారణం ఉద్దేశం ఏమంటే మన కందికొండ వెంకట ప్రసాద్ గారు అందరికీ సుపరిచితుడు. 20 సంవత్సరాల నుంచి అందరికీ తెలిసినవాడు, చూసినవాడు, అందరి కష్టాలని ఆదుకున్నవాడు, అందరి కష్టాలను తెలుసుకున్నవాడు. అంతేకాకుండా ప్రజలకి ఏ కష్టం వచ్చినా నెరవేర్చే స్తోమత, శక్తి, ధైర్యము, గుండె ధైర్యం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం గట్టిగా చేపట్టడం జరిగింది. ఇప్పుడు గతంలో మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గారు ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడినారు. అంతేకాకుండా ప్రతిదానికి కష్టపడినారు. ఇతర రేట్లు ఏమి, ఇతర సరుకులు ఏమి, నిత్యావసర వస్తువులు ఏమి, కాయగూరలు ఇటువంటివి విపరీతమైన మార్కెట్లో పోయినాయి. మధ్యతరగతి కుటుంబాలు నడ్డి విరిచినారు. అంతేకాకుండా ఇసుక గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుకను విరివిగా ఉచితంగా సరఫరా చేసినారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేట్ వ్యక్తులకు దాన్ని కాంట్రాక్ట్ ఇచ్చి దాన్ని అమ్మేసి ఇసుక కొరత నిలబెట్టినారు, ఇసుక కొరత చేసినారు. అంతేకాకుండా మట్టి కొరత కూడా ఏర్పడింది. ముందు కాలంలో ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెరువులు మధ్యలోకి ఏదైనా మట్టి కావాలంటే చెరువుల్లో ఫ్రీగా తోకొని పోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ మట్టి కూడా ఫైన్ వేస్తాను, మట్టిలో పట్టుకుంటారు. అంత దుర్భర స్థితికి ఇప్పుడు నేటి ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఎంప్లాయీస్కి సిపిఎస్ ఇస్తామని చెప్పినారు. ప్రభుత్వం చేపట్టే తక్షణమే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినారు. అటువంటి వ్యక్తి పెంచలే. ఉద్యోగస్తులకి పెన్షన్లు సకాలంలో ఇస్తామన్నారు. 1వ తేదీ 10వ తేదీ అయినా పెన్షన్లు ఇవ్వలేదు. ఆ పెన్షన్ తద్వారా ముసలి వాళ్ళు మందులు తెచ్చుకోవడానికి ఎంత ఇబ్బంది పడినారో, కొంతమంది చనిపోయే అవకాశాలు కూడా ఏర్పడినాయి. ఉద్యోగస్తులు, టీచర్లు కానీ ఇతరులు కానీ సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి దుర్భర పరిస్థితిలో ఉంది. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా మన కదిరి నియోజకవర్గం నుంచి కందికొండ వెంకట ప్రసాద్ అన్న గారిని ఎన్నిక చేయడం జరిగింది. ఆయనకు మద్దతుగా ఈరోజు 15వ వార్డు, 14వ వార్డులో మేము పర్యటిస్తున్నాం. ఈ వార్డులలో ఎక్కువ భాగము ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు, బీడీలు చుట్టుకునే కార్మికులు, ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్లకు ఇక్కడ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో వేసిన రోడ్లే ఇక్కడ ఉన్నాయి, కానీ ఇంతవరకు ఇక్కడ మట్టి రోడ్లే ఇట్లే ఉన్నాయి. కాబట్టి కాలువలు కూడా సరిగా లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాలైనా కూడా ఏ మాత్రము కదిరి టౌన్లో ఎక్కడే కానీ 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు వేసిన పాపాన పోలేదు. కాబట్టి మీరు ఒక్కడే గుర్తుంచుకోవాలా. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం బటన్ నొక్కుడు మాత్రమే చేస్తున్నాడు. అవి కూడా మనము
పే చేసే కరెంటు బిల్లు, మనం చేసే ట్యాక్సులతోనే ఆయన ఈరోజు మళ్ళీ మనకు డబ్బులు ఇస్తున్నాడు. ఈరోజు కరెంటు ఛార్జీలు చూసుకున్నట్లయితే దాదాపు 5-6 సార్లు పెంచడం జరిగింది. అలాగే గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెంచారు. అలాగే పెట్రోల్, డీజిల్ పక్క రాష్ట్రాల్లో కన్నా ఈ రాష్ట్రంలో ఎక్కువ రేట్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి నిత్యావసర ధరలు అయితేనేమి, పెట్రోల్ డీజిల్ ధరలు అయితేనేమి, గ్యాస్ సిలిండర్ ధర అయితేనేమి, విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, బస్ ఛార్జీలు అన్నీ కూడా పెంచేసి ఈరోజు 5,000, 10,000 మన చేతుల్లో పెట్టేసి 50,000, ₹1,00,000 మనతో వసూలు చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రజలు మీరు ఒకటే గమనించాలా, ఈ ప్రాంతంలో రోడ్లు కానీ కాలువలు కానీ ఏమీ లేవు. ఒకటే చెప్తున్నాడు, సాక్షి పేపర్లో ఊదరగొడుతున్నాడు, జగనన్న కాలనీలు కట్టించినాము అని చెప్పి. జగనన్న కాలనీలు మన కదిరి నియోజకవర్గంలో, మన కదిరి టౌన్ నందు 2,800 ఇల్లు శాంక్షన్ చేశాడు. అది 1.5 సెంట్లో. ఇంతవరకు ఆ ఇళ్లలో 60-70 ఇండ్లు కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. అక్కడ చేరిన దాఖలాలు లేవు, కాలువలు లేవు, రోడ్లు లేవు. అలాగే టీడీపీ ప్రభుత్వం మేనిఫెస్టో ఒకసారి చూసుకున్నట్లయితే, ఉమ్మడి మేనిఫెస్టో చూసుకున్నట్లయితే 2 సెంట్లలో ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్పారు. అలాగే ప్రతి ఇంట్లో ఎవరైతే ఇప్పుడు ఇంతవరకు ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకము, అది 13,000 రూపాయలు మాత్రం పడుతుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చినట్లయితే అమ్మఒడి పిల్లలు ఎంతమంది ఇంట్లో చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయల వంతున ఇస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి గతంలో 3,000 రూపాయలు మాత్రమే పింఛన్ ఇచ్చేవాళ్ళు, 4,000 రూపాయలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి ఏ నోట విన్నా ఒకే మాట, ఈసారి కందికుంట వెంకటప్రసాదే కదిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేము అనడం లేదు, కదిరి నియోజక ప్రజలు మొత్తం వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇది ఒక వ్యక్తికి ఉన్న స్టామినా అంటే ఏందో చెప్పాలంటే అది కందికుంట వెంకటప్రసాద్ గారే అని చెప్పచ్చు. ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు మన కందికుంట వెంకటప్రసాద్ గారు. 20 ఏళ్లుగా కదిరి నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ కొండంత భరోసాగా నిలబడే నాయకుడు. అటువంటి నాయకుడిని మనం కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మనకు ఉన్నటువంటి సమస్యలు వాటి పరిష్కారం కోసం ఆయన అధికారం లేకపోయినా ఎంతో చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం అసెంబ్లీకి పంపిస్తే మన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. జగన్మోహన్ రెడ్డి అనే పదవి వినగానే మనకు మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఏంటంటే విధ్వంసం. ఎందుకంటే ప్రజా ప్రయోజనాల కోసం 13 కోట్ల రూపాయల డబ్బుతో ప్రజావేదికను కడితే దాన్ని ఒక మూర్ఖకు ఆలోచించి దాన్ని కూల్చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా సనాతన ధర్మంలో కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, ఉపాధ్యాయుల్ని మనము దైవంతో సమానంగా కొలుస్తాం. అటువంటి ఉపాధ్యాయుల్ని కూడా ఈ మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టినటువంటి మనం సమాధానం చెప్పాలంటే ఏకైక మార్గం ఒకటే. మన దగ్గర ఉన్నటువంటి ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సభ్యులకు కావచ్చు, కందికుంట వెంకటప్రసాద్ గారి కావచ్చు సైకిల్ గుర్తు కొట్టేసి ఇటువంటి అసమర్థ నాయకుడిని మనం తొలగిస్తే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది, మన కదిరి నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుందని మేము తెలియజేసుకుంటున్నాం. భైరవ ప్రసాద్ గారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడానికి ముందుకొచ్చారు. ఈ వార్డులో తిరుగుతుంటే ప్రజా సమస్యలపైన ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వంలో జరిగిన నష్టం గురించి వివరిస్తున్నారు. హౌసింగ్ అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం, కట్టించి ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, కట్టి ఇల్లుకి తాళం ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసి కొంతమందికి మాత్రమే పట్టాలు ఇచ్చి అది కూడా స్థలాలు చూపించకుండా చేసిన దౌర్భాగ్య స్థితిలో ఈ వార్డు ఉంది. ప్రజలందరూ వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసి కందికుంట ప్రసాదన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేయడం జరిగింది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.